బాబుని కేసీఆర్ పిలిచినా, కేసీఆర్‌ని బాబు పిలిచినా, ఇద్దరు కూర్చొని భోంచేసినా, ఇద్దరు కూర్చొని ఫోటో దిగినా చప్పట్లు అప్పట్లో. ఆ పైన జగన్ అధికారంలోకి రావటం, బాబు పక్కకెళ్ళిపోవడం, అదే కేసీఆర్ అక్కడ అధికారంలోకి రావడం, వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం చిటికలేయటం. చిటికలే చిటికలు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ అక్కడొచ్చి ఇక్కడ బాబొస్తే వీళ్ళిద్దరూ కలిస్తే మళ్ళీ చప్పట్లు. మన దాన్నేమంటారు మానసిక బానిసత్వ ధోరణిలో ఉండేటటువంటి విచిత్ర లక్షణం. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కేసీఆర్, జగన్ కూర్చుంటే సంతోషం. బీఆర్ఎస్ వాళ్ళకి కేసీఆర్, జగన్ కూర్చుంటే సంతోషం. టీఆర్ఎస్ వాళ్ళకి అటు బాబుతో కూర్చున్న సంతోషమే, ఇటు జగన్‌తో కూర్చున్న సంతోషం. ఆళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇక్కడ మాత్రమే ఈ ప్రాబ్లమ్ ఉంటది. ఆంధ్రాలో మాత్రం ఈ ప్రాబ్లమ్ ఉంటది. ఇది పక్కన పెడదాం. ఆ విచిత్రమైన ధోరణిని. బట్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఒకప్పుడు ఆయన కూర్చుంటే ఆయన దగ్గర బతిమలాడుతూ కూర్చునే స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పక్కన కాలు మీద కాలేసుకొని కూర్చునేడు అందామా? లేకపోతే పక్క పక్కన కూర్చుని సంబరం చేసుకున్నారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నిజంగా తెలుగుదేశం క్యాడర్‌కి ఆదర్శం. ఎందుకయ్యా అంటే తెలుగుదేశం పార్టీలో ఆయనే నిన్న చెప్పుకొచ్చాడు. 2009లో తెలంగాణ రాష్ట్రంతో కలిసి పొత్తు పెట్టుకొని ఆ రోజున తెలుగుదేశం వెళ్ళింది. అప్పటికి రాజశేఖర రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు పూర్తయింది. ఆ టైంలో ఇక రాజశేఖర రెడ్డి అయిపోయాడని అప్పుడు వీళ్ళందరూ కూడా భావించారు. ఎందుకంటే వీళ్ళు కూటమి కట్టారు. రాజశేఖర రెడ్డి ఒంటరిగా పోటీ చేశాడు. కమ్యూనిస్టులు, తెలుగుదేశము, టీఆర్ఎస్ అందరూ కలిసి పోటీ చేశారు. జాతీయ స్థాయిలో కూడా తృతీయ పక్షం అన్నటువంటి పేరుతో చేశారు. ఇక అయిపోయింది వీళ్ళదే అధికారం అన్నటువంటిది నమ్మి అప్పుడు రేవంత్ రెడ్డి రామోజీరావు గారి దగ్గరికి ఇంకో నలుగురు తన వయసు కలిగిన వాడు, మేబీ నేను అనుకోవడం పయ్యావుల కేశవు, దేవినేని ఉమ ఇట్టంటి వాళ్ళతో అయి ఉంటారు. వెళ్ళితే ఆయన చక్కగా పిలిచి వస్తామంటే రమ్మన్నారట. భోజనం పెట్టి వీళ్ళు ఎందుకు వచ్చారో ముందే గ్రహించేసేసి నేను ఎప్పుడు అంటే వీళ్ళందరూ ఆయన చెప్పేశాడు. రామోజీరావు గారు టిక్ పెడితేనే వాళ్ళకి మంత్రి పదవులు అనే ప్రచారం ఉంది. అందుకని వెళ్ళి రామోజీరావు గారిని కలిస్తే ఆయన ముందే అర్థం చేసుకుని నేను ఎవరికి మంత్రి పదవులు సిఫార్సు చేయను, అయినా మంత్రుల కంటే ఎమ్మెల్యేలుగా ఉండటమే బెటరు, నేను ఎప్పుడు చెయ్యను అని చెప్పుకొచ్చారు అన్నట్టు. అంటే ఆ రోజున రామోజీరావు గారి గురించి తెలుగుదేశంలో ఉన్న ఫీలింగే, బయటగా తెలుగుదేశంలోనే ఆ ఫీలింగ్ ఉంది. అది పక్కన పెడితే అంటే అలాంటి స్టేజిలో ఉన్న ఆయన ఇవాళ అదే చంద్రబాబు గారి పక్కన సమస్థాయిలో కూర్చోగలిగాడు. అయినా ఎక్కడ చంద్రబాబు గారి గురించి నెగిటివ్‌గా ఫీల్ అవ్వడు. తనకి ఆయన్ని ఆరాధిస్తాడు ఇప్పటికి కూడా. రెండో పాయింట్, ఒకప్పుడు మల్కాజ్గిరి టికెట్ అడిగాడు, పార్లమెంట్ టికెట్ రేవంత్ ఇవ్వకుండా ఇప్పుడున్న మల్లారెడ్డికి ఇచ్చారు. ఆ రోజున మల్లారెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉంటూనే. అది కారణమైంది చంద్రబాబు అట్లా ఇచ్చింది. ఎందుకంటే డబ్బు ఉన్నది, తనకు అక్కడ ఆ ఏరియాలో పలుకుబడింది విద్యా సంస్థల వల్ల అని. రేవంత్ రెడ్డికి అది కుదరదని చెప్పి ఇవ్వలేదు టికెట్. రేవంత్ రెడ్డిని మళ్ళీ తన సొంత ఊరికే పంపించారు. అక్కడ ఓడిపోవడం ఇదంతా చూసి అయినా బాబు గారి మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. ఇక్కడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వస్తే చైర్మన్ పదవి రాలేదని, చైర్మన్ పదవి వస్తే ఎమ్మెల్సీ రాలేదని, ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్యే కాలేదని, ఎమ్మెల్యే వస్తే మంత్రి కాలేదని అసంతృప్తితో గురయ్యేటటువంటి తెలుగుదేశం నాయకులు రేవంత్ను చూసి నేర్చుకోవాలా, ఎంత మనకి పార్టీ లైఫ్ ఇచ్చింది అన్నటువంటి అప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అన్నది.